హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. కడప నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ 17487. ఈ ట్రైన్ వచ్చేసరికి ఆంధ్రాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ట్రైన్ అండ్ ఆంధ్రాలోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏదైనా ఉందంటే తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే. ఆంధ్రాలోనే స్టార్ట్ అయ్యి అండ్ ఆంధ్రాలోనే ఎండ్ అవుతుంది. టోటల్గా 872 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్. తిరుమల ఎక్స్ప్రెస్ అనేది 5th ఏప్రిల్ 1970లో అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఈ ట్రైన్ వచ్చేసరికి ఒక లింక్ ఎక్స్ప్రెస్గా నడిచేది. విశాఖపట్నం నుంచి కొన్ని కోచెస్తో సామర్లకోట వరకు వెళ్ళేది అండ్ కాకినాడ నుంచి కొన్ని కోచెస్ అయితే వచ్చేవి సామర్లకోటకి. ఆ రెండు కలిసి తిరుమల ఎక్స్ప్రెస్గా తిరుపతి అయితే వెళ్ళేవి. ఎప్పుడైతే డిసెంబర్లో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడైతే ఈ ట్రైన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అయితే వెళ్ళేది. అప్పుడు ఈ మెయింటెనెన్స్ వచ్చేసరికి మొత్తం అంతా తిరుపతిలో జరిగేది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉండేది. ఎప్పుడైతే ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వెళ్ళిందో అప్పుడైతే దీనికైతే లింక్ అయితే తగిలించారు. ఆ లింక్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి కోర్బా ఎక్స్ప్రెస్. ప్రెజెంట్ వీడి నెంబర్ వచ్చేసరికి 17487 అండ్ 17488. March 1, 2025 నుంచి అయితే ఈ నెంబర్ మారబోతుంది. 18522 అండ్ 18521. ఎందుకంటే 17 సిరీస్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించింది అండ్ 18 సిరీస్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించింది. మనోడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించినాడు కాబట్టి 18 సిరీస్కి అయితే మారిపోతున్నాడు వీడు. మనోడిని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్స్ అయినా, కానీ ఇది మ్యాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో పరిగెడుతూ ఉంటాడు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రెండు స్టేషన్స్ ఉన్నాయి, దువ్వాడ అండ్ విశాఖపట్నం. అండ్ అన్నట్టు మర్చిపోయాను, మీకు నా స్పాన్సర్స్ కోసం చెప్పాలి. నా స్పాన్సర్స్ వచ్చేసరికి మై ఫ్యామిలీ. కడప రైల్వే స్టేషన్ అవుటర్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి HX. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. ఈరోజు మళ్ళీ పుల్చేబాయ్ లోకో వచ్చేసరికి VAP4 లోకో, బెజవాడకు సంబంధించిన లోకో ఇది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నప్పుడైతే ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం తిరుపతి మధ్య మాత్రమే తిరిగేది. ఎప్పుడైతే ఈస్ట్ కోస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడైతే దీనికి లింక్ ఎక్స్ప్రెస్ కూడా తగిలించారు, ఒకటి కోర్బా ఎక్స్ప్రెస్తోని. ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం వెళ్తుంది 11:30కి. మళ్ళీ ఈవినింగ్ 9:30కి అయితే రెడీగా ఉంటుంది కోర్బా వెళ్ళడానికి ఈ ట్రైన్. తోడేసి వచ్చేసరికి ఇలా ఉంటాయి. టోటల్గా 6 సీట్స్ అయితే ఉంటాయి ఇలాగా. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి, ఇండివిజువల్గా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఎవరికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సైడ్ అప్పర్ అండ్ సైడ్ లోవర్ ప్రొఫైల్ అయితే ఎలా అయితే ఉంటుంది. అండ్ బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉంచారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నప్పుడైతే మెయింటెనెన్స్ అంతా తిరుపతిలోనే జరిగేది. ఎప్పుడైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి ట్రాన్స్ఫర్ చేస్తారో మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ ట్రైన్లో టికెట్స్ దొరకాలంటే అంత ఈజీగా అయితే దొరకవు. 6 days బిఫోర్ మనం ప్లాన్ అయితే చేసుకోవాలి, లేదా ఎంతో అదృష్టం ఉంటే తప్ప కానీ తత్కాలం అయితే దొరకదు. చాలా క్రేజ్ ఉంటుంది ఈ ట్రైన్కి. ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది అండ్ థర్డ్ ఎకానమీ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది అండ్ జనరల్ కూడా ఉంటుంది. మనోడైతే స్టార్ట్ అయిపోయి ఎగ్జాక్ట్గా 5:45కి ఫ్రమ్ కడప రైల్వే స్టేషన్. బాయ్ కడప. స్టేషన్ కోడ్ HX. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ గుంతకల్ డివిజన్. కడప నుంచి టువర్డ్స్ తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే రేణిగుంటలో స్టాప్ ఉండదు. తిరుపతి నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేటప్పుడు అయితే రేణిగుంటలో అయితే స్టాప్ ఉంటుంది మనోడికి. తిరుమల ఎక్స్ప్రెస్ ఒక ర్యాంపేజ్ 130. స్పీడ్ లిమిట్. మెయింటైన్ చేస్తే వందే భారత్ లేదు, శతాబ్ది లేదు, గొల్ల కూడా గెలిపోతుంది మనోడు. వెల్కమ్ టు నందలూరు రైల్వే స్టేషన్. మన ట్రైన్కి ఇది ఫస్ట్ స్టాప్ కడప తర్వాత. వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్.
జనాలు అయితే చాలా గట్టిగానే ఉన్నారు ఇక్కడ. వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్. కానీ ఏం స్పీడ్ కొడుతున్నాడు అండి, స్పీడ్ మాత్రం చాలా గట్టిగా మెయింటైన్ చేస్తున్నాడు వీడు. ఒక 5 minutes హాల్ట్ తర్వాత రాజంపేట స్టేషన్ చేతి మనోడు స్టార్ట్ అయిపోయాడు. స్కిప్పింగ్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. రేణిగుంటలో స్టాప్ లేదు, కానీ మాత్రం చాలా మెల్లిగా అయితే తీసుకెళ్తున్నాడు. మనం తిరుపతి వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వస్తాము టువర్డ్స్ రేణిగుంట. తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకల్ రివర్సల్ చేసుకుని మళ్ళీ 8:30 కల్లా డిపార్చర్ అయిపోవాలి అక్కడి నుంచి, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. మనం మ్యాక్సిమం ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వెళ్తాము. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ TPTY. మా నోడు కోసం ఎంతమంది వెయిటింగ్ చూడండి. మనోడి కోసం ఎంతమంది వెయిటింగ్ చూసారా? మొత్తం స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోద్ది ఇప్పుడు. నేనైతే స్టేషన్ బయటకైతే వచ్చాను ఏమైనా తిందామని. తిరుపతి రైల్వే స్టేషన్ అవుతారు అనమాట. తిరుపతి స్టేషన్ మొత్తం అందరు కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మనోడి పేరైతే వేస్తారు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నట్టు. స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది మనోడు వచ్చిన తర్వాత. ప్యాసింజర్స్ అందరూ మనోడి మీదకి ఎక్కేశారు. మనోడు స్టార్ట్ అయిపోయాడు 8:50కి. 8:30కి స్టార్ట్ అవ్వాలి, 8:50కి స్టార్ట్ అయ్యాడు. 20 minutes డిలేలో ఉన్నాడు మనోడు ఇక్కడికి. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి డబల్ డెక్కర్ అనమాట. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేది. చల్లగా గాలేస్తుంది, వర్షం పడుతుందేమో. మనం ట్రైన్కి చాలా చివర్లో ఉన్నాము. సో ట్రైన్ అయితే కర్వ్స్లో చాలా బాగా కనిపిస్తుంది. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ RU. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. ఈ ట్రైన్ వచ్చేసరికి హుబ్లీ జంక్షన్ నుంచి తిరుపతి అయితే వెళ్తుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇది. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 10 minutes అయిపోతుంది, ఇంకా మనమైతే ఇక్కడే ఉన్నాము. మనోడు స్టార్ట్ అయిపోయాడు 9:39కి. సో ఇక్కడే 15 minutes అయితే ఆపారు. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. రేణిగుంట నుంచి కడప ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ తిరుపతికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ చెన్నైకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ గూడూరు వైపు అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. తిరుపతి నుంచి టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళేటప్పుడు అయితే జనరల్ కంపార్ట్మెంట్స్ అన్ని ముందే ఉంటాయి.
జనరల్ కంపార్ట్మెంట్, దాని బ్యాక్ సైడ్ స్లీపర్, దాని బ్యాక్ సైడ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. లాస్ట్లో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే ఉండవు. గుడ్ మార్నింగ్. నైట్ అయితే మంచి స్లీప్ అయితే వేసాను. మనమైతే ప్రెసెంట్ తెనాలి జంక్షన్లో అయితే ఉన్నాము. 2:30కి రావాలి, 3కి వచ్చింది. హాఫ్ అన్ అవర్ డిలే అయితే ఉంది మన ట్రైన్. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే మనోడు స్టార్ట్ అయిపోయాడు తెనాలి జంక్షన్ నుంచి. బాయ్ బాయ్ తెనాలి. కృష్ణా రివర్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాము. అండ్ గైస్, మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. 3:05కి రావాలి, 3:45కి వచ్చాడు. చూద్దాం మరి ఇక్కడ ఎంతసేపు ఆపుతాడు. వెనకాతలో ఒక ట్రైన్ వెళ్తుంది కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి సిల్చార్ నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. విజయవాడ అనేది చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ భీమవరంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, విశాఖపట్నంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, సికింద్రాబాద్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. నేను తెనాలి వైపు కూడా వెళ్ళొచ్చు. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఆఫ్ విజయవాడ. వెల్కమ్ టు భీమడోరు రైల్వే స్టేషన్. మనోడైతే ఇక్కడ 5:18కి అయితే వచ్చాడు.
వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. మనోడు తాడేపల్లిగూడెం స్టేషన్కి వచ్చాడు 5:45కి. ఇక్కడ 5:05కి రావాలి. 40 minutes డిలేలో ఉన్నాడు మనోడు ఇప్పుడు. కనిపిస్తున్నాయి కదా ఆ ట్రాక్స్ వచ్చేసరికి భీమవరం వెళ్ళే ట్రాక్స్. భీమవరం, నర్సాపూర్, గుడివాడ, మచిలీపట్నం అయితే ఆ ట్రాక్స్ ద్వారా వెళ్తారు. వెల్కమ్ టు నిడదవోలు రైల్వే స్టేషన్. నిడదవోలు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భీమవరంకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే నిడదవోలు నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి అయితే మనోడు రెడీగా ఉన్నాడు. 6:45 స్టార్ట్ అవుతాడు. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు. ఒక 5 minutes నిడదవోలు హాల్ట్ తర్వాత చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. మనం కొవ్వూరు స్టేషన్ స్కిప్ చేసాము. మనోడు ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్నాడు. గోదావరి రివర్ ఆర్చ్ బ్రిడ్జ్. గోదావరి రివర్. ఈ వ్యూ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. పుష్కర్ ఘాట్. మనల్ని అయితే గోదావరి స్టేషన్లో అయితే ఆపేశారు. కానీ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. ఏ ట్రైన్ కోసం అనుకున్నారు? కాకినాడ పోర్ట్ విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్ 17258 ఆ ట్రైన్ కోసం వెయిటింగ్. కాకినాడ పోర్ట్ విజయవాడ మెమో ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇక్కడే చాలా ఫుల్గా ఉంది. ఇంకా ఫుల్ అయిపోతుంది ఇక్కడ. రాజమండ్రి మెమో కార్ షెడ్. మెమో కార్స్ అన్ని మెయింటెనెన్స్ ఇక్కడే జరుగుతాయి.
రాజమండ్రి విశాఖపట్నం మెమో ఇది 9:30 కల్లా స్టార్ట్ అవుతాడు వీడు. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. యాక్చువల్లీ మనోడిని అయితే ఎప్పుడో మార్చేశారు SCR నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి, కానీ యాక్షన్ అయితే ఇప్పటి నుంచి తీసుకుంటున్నారు 2025 నుంచి. మనోడు స్టార్ట్ అయిపోయాడు రాజమండ్రి స్టేషన్ నుంచి 6:50కి. 50 మినిట్స్ డిలేలో ఉన్నాడు ఇక్కడికి ఎగ్జాక్ట్గా. తర్వాత మనోడు వెళ్ళి ఆగేది వచ్చేసరికి కడియం, మేడపాడు అండ్ బిక్కవోలు. ఈ 3 స్టేషన్స్ మాత్రం టువర్డ్స్ విశాఖపట్నం వైపు వెళ్తున్నప్పుడు మాత్రం ఉంటాయి. అదే టువర్డ్స్ తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ 3 స్టేషన్స్ ఉండవు తిరుమలకి. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఇది 17206 అండ్ 17205. వెల్కమ్ టు కడియం. వెల్కమ్ టు ద్వారపూడి రైల్వే స్టేషన్. జనరల్ ముందు మన ద్వారపూడి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం ఎగ్జాక్ట్గా 7:17కి. నేను ఇచ్చిన డీటెయిల్స్ కానీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నా వ్లాగ్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ అన్నట్టు మర్చిపోయాను, మీకు నా స్పాన్సర్స్ కోసం చెప్పాలి. నా స్పాన్సర్స్ వచ్చేసరికి మై ఫ్యామిలీ. మనం అనపర్తి స్టేషన్ చేరుకున్నాము. అనపర్తి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SL4. సామర్లకోట స్టేషన్కి ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే వచ్చాడు మనోడు రైట్ టైం వచ్చేసరికి 7 o'clock. టోటల్గా 1 hour డిలేలో ఉన్నాడు ఇక్కడికి మనోడు. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్.
17479 పూరి నుంచి తిరుపతి వెళ్ళే బండి అది. అండ్ గైస్ మనమైతే పిఠాపురం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PAP. రీసెంట్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మీట్ అయ్యి పిఠాపురం స్టేషన్లో కొన్ని ట్రైన్స్కి అయితే స్టాప్స్ ఇవ్వాలని అయితే రిక్వెస్ట్ చేశారు. విశాఖపట్నం నాందేడ్, సంబల్పూర్ నాందేడ్ అండ్ AP ఎక్స్ప్రెస్కి కూడా. ఆన్ ద వే టు అన్నవరం. స్టేషన్కి అయితే వచ్చాము. అన్నవరం స్టేషన్కి యువతల పక్క అయితే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పై నుంచి బయటికి వెళ్తే అక్కడ బస్సెస్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా కొండ మీదకి అయితే తీసుకెళ్తాయి బస్సెస్. అదిగోండి బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి కొండ మీదకి వెళ్ళడానికి. వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ తుని. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNI. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి. బాయ్ బాయ్ ఎలమెంచలీ. మనమైతే అనకాపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. అనకాపల్లి స్టేషన్కి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చింది ఎప్పుడూ లేనిది తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడు రెగ్యులర్గా అయితే థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మన ఓన్ అయితే ఇక్కడ ఫస్ట్ చేయడానికి అయితే ఒకటి వస్తున్నాడు 18520 ముంబై LTT నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే విశాఖపట్నం ఎక్స్ప్రెస్. చూద్దాం. అగో వస్తున్నాడు. ముంబై LTT నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అది. బాయ్ బాయ్ అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ AKP. చూడండి మనోడు ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే వెళ్తున్నాడు. పొడి అమ్మాయి ఎంత పొడుగున్నాడు రా బాబు. ఇంకా మన వెనకాతలు ఇంకా 6 కోచ్లు ఉన్నాయి. ట్రైన్ చాలా పొడుగుంది. మనోడు తర్వాత ఆగే స్టాప్ వచ్చేసరికి దువ్వాడ.
వెల్కమ్ టు దువ్వాడ. స్టేషన్ కోడ్ వచ్చేసరికి టీవీడి. దువ్వాడ స్టేషన్లో చూడండి ఎంతమంది ప్యాసింజర్స్ దిగిపోయారో. మ్యాక్సిమం లంకెలపాలెం, గాజువాక, స్టీల్ ప్లాంట్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడ దిగిపోతారు. ఎందుకంటే దువ్వాడ అనేది ఈ లొకేషన్స్ చాలా దగ్గరగా ఉంటుంది. బాయ్ బాయ్ దువ్వాడ. దువ్వాడ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ వాల్తేరు డివిజన్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి విశాఖపట్నం. ఒక 10 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అంతే. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలంటే చాలా బాగుంది. ఇంకా పేర్లు పెట్టడానికి కూడా వేయట్లేదు. ఆంధ్రాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ట్రైన్, ఆంధ్రాలోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏదైనా ఉందంటే తిరుమల ఎక్స్ప్రెస్ మాత్రమే. క్లీనింగ్ ఉంది, పంక్చువాలిటీ ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంది ఈ ట్రైన్లో. ట్రైన్ అయితే చాలా బాగుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా బ్లాగ్ అని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. అండ్ మీకు ఏమైతే అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. విశాఖపట్నం లోకో సెట్ మన ఫేవరెట్ హాట్స్పాట్ ఇది. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ VSKP. అండ్ గైస్ మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాం. మనోడైతే 11:30 అంటే 11:30కి తీసుకొస్తాడు ఆన్ టైంకి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టైం చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగ ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైం.